ఆనాడు 16 సెప్టెంబర్ 2023న కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేసింది కదా. నాగలాపూర్ పంప్ హౌస్ దగ్గర 145 మెగావాట్ల పంపును ఆన్ చేసి కృష్ణమ్మ నీళ్లు పాలమూరు గడ్డ మీద బిరబిర బారించింది కేసీఆర్ కాదా. సబ్స్టేషన్ కట్టి మీ పంప్ హౌస్ అయిపోయి మోటార్ వస్తే నీళ్ళే బయటకు వచ్చాయి. నువ్వు పనులు కాలేదంటావు. నువ్వు గుడ్డ 2 కిలోమీటర్ల కాలువ 2 కిలోమీటర్ల కాలువ 2 ఏళ్లలో తవ్వలే. జస్ట్ ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే ఏదులా వట్టెము కరివేన ఇవన్నీ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండే. ఎందుకంటే అన్ని పంప్ హౌజులు పూర్తయినాయి. 2 TMCకి ట్విన్ టనల్ పూర్తయింది, రిజర్వాయర్ పూర్తయింది. మొదటి పంప్ హౌస్ ఆన్ చేసి మొదటి రిజర్వాయర్ నాగలాపూర్లో నీళ్లు పోయించాం. ఇవాళ పోతే కూడా నాగలాపూర్ రిజర్వాయర్ లో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నాగలాపూర్ లో 4 TMCల నీళ్ళు ఇవాళ కూడా ఉన్నాయి. పోయి చూద్దామా? అది దుక్కుదాం. నీళ్లు ఉంటే మునుగుతాం, నీళ్ళు లేకపోతే వెళ్తాం. ఉన్నాయా లేవా నీళ్ళు నాగలాపూర్లో? నాగలాపూర్ నుంచి ఏదులా వట్టెం కరగడ రావాలంటే కేవలం 2 కిలోమీటర్ల కాలువ తవ్వేకుండే. మేముంటే ఈ పాటికి పాలితుడు నీళ్ళని 2 ఏళ్ళైంది చెప్తే పాలమూరు బిడ్డ అంటారు. మరి ఇలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టు పాలమూరుకే ద్రోహం చేస్తున్నారు మీరు. 2 కిలోమీటర్ల కాలువ తవ్వంది నిజం కాదా? తట్టెడు మట్టెత్తింది నిజం కాదా? 60% పనులు పూర్తయిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ను ఈ రోజుకి ఎందుకు పూర్తి చేయలేదు? 2 ఏళ్లలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు జరుగుతలేవు? మా హయాంలో ఈ టనల్ పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, నాగలాపూర్ ఏదులా వట్టెం కరవేన రిజర్వాయర్లు పూర్తయినాయి. ఉద్దండాపూర్లో 60% పని అయింది. మీరు మొద్దు నిద్రపోతున్నారు. మీకు పర్సెంటేజ్లకు కమిషన్లకు వాటాలు పంచుకోవడంలోనే టైం సరిపోతలేదు మీకు. ఢిల్లీకి గల్లీకి ఇదంతా మీది రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. తెలంగాణ రైజింగ్ కాదు, రేవంత్ రెడ్డి రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. గత చరిత్రలో తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరితో ఫ్లయింగ్ చేయలే కావచ్చు. ఇవాళ వాస్తవానికి పాలమూరు పనులు 2 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే కొడంగల్ నారాయణపేట ప్రజలకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పోయేది. అసలు బీఆర్ఎస్ వచ్చింటే ఈ పాటికి కొడంగల్ నారాయణపేట రైతుల కాళ్ళు కృష్ణమ్మ నీళ్లతో కడిగే వాళ్ళం. రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం దీన్ని పక్కన పెట్టి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పెట్టి ఇలా కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నాం. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ లో బారిన దానికంటే డబుల్ గ్రావిటీ ద్వారా పాలమూరు రంగారెడ్డి ద్వారా పారుతుంది. దాంట్లో 5 లిఫ్ట్లు. దీంట్లో ఉత్తదే కాలువ తవ్వితే కాలువడం పెట్టే నారాయణపేట కొడంగల్లో 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు పారుతాయి. అంటే నీ స్వార్థం కోసం, నీ కమిషన్ల కోసం ఇవాళ ఈ కాలువలు తవ్వకుండా పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నాం. ఇవాళ 45 TMCలు అడగడం అనేది ఒక చారిత్రక తప్పిదం. ఈ ప్రభుత్వం ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డది. దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పచ్చు. ఎందుకు చంద్రబాబు చూసి భయపడుతున్నారా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? దేనికోసం తగ్గించుకుంటున్నారు? అనుమతుల కోసం పోరాడాల్సిన మీరు అనుమతులు వదిలిపెట్టిండ్రు, డిపిఆర్ వాపసు తెచ్చిండ్రు, నీటి కేటాయింపులను సగానికి సగం తగ్గించుకున్నారు. మరి నల్గొండకి ఏం కావాలి? రంగారెడ్డి జిల్లా ఏం కావాలి? దిండి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఎట్లు ఇస్తారు? అసలు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఆంధ్రాకు ముఖ్యమంత్రివా? ఎవరి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ పాలమూరు గొంతుకు వస్తున్నావు కదా నువ్వు. మళ్ళీ అదే ఏదో అంటారు చూడు, పాడిందే పాట పాసవాన్ల దాసిరా ఏదో అంటారు, గాంధీ పాట ఏదో అట్లున్నది రేవంత్ రెడ్డి పాట. గదే మళ్ళీ 299 512. కానీ అసెంబ్లీలోనే తోడు జవాబు చేయాలి. మూతి వాళ్ళ కొట్టే ఆన్సర్ చెప్పిన అసెంబ్లీలో ఆధారాలతో సహా చెప్పిన. మళ్ళా గదే చిల్లర పాట పట్టాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఈయన ఇద్దరు ప్రిపేర్ కాడు, ఆయన అందరు ప్రిపేర్ కాడు. ఒక ఆయన పట్టుకుంటాడు, గదే చెప్తుంటాడు. ఊకదప్పుడు కొట్టుడిగా విషయం ఉండదు. నేను లాస్ట్ టైం అసెంబ్లీనే చెప్పినా కదా,